ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి యావత్ తెలుగు జాతి ఖండిస్తూ ఉంది. గత నెల 27వ తారీఖున ప్రారంభించబడినటువంటి యాత్ర ప్రజల యొక్క మన్ననలు పొందుతూ విజయవాడ మహానగరం వచ్చేసరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపం ఇవాళ బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్రలు ముందుకు సాగడానికి వీలు లేదు, ఏమైనా సరే మీరు నిరోధించండి అని చెప్పేసి రాళ్లదాడి చేయించి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపాన్ని వాళ్ళు బయటపడింది. యావత్ తెలుగు జాతి వాళ్ళ దీన్ని నిరసిస్తూ ఉంది. ఎక్కడికక్కడే రాష్ట్రం అంతా ఇవాళ అగ్నిగుండంగా తయారైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు క్షమాపణ చెప్పండి. నువ్వు నీ కొడుకు ఇవాళ ప్రజాయుతమైనటువంటి యాత్ర చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ రాయలసీమ అదేవిధంగా పల్నాడు ఇవన్నీ దాటి విజయవాడ ప్రాంతం వస్తే ఆంధ్ర ప్రాంతం వచ్చేసరికి మీలో దాగి ఉన్నటువంటి ఆ వికృత శాస్త్రి వాళ్ళు బయటపడింది. ప్రజలందరూ నిరసిస్తూ ఉన్నారు, ప్రజలందరూ ఘోషిస్తూ ఉన్నారు నువ్వు చేసిన దుర్మార్గానికి. ప్రజలందరూ ఇవాళ రోడ్డు మీద పడి ఘోషిస్తూ ఉన్నారు. ఏంటి దారుణం, ఏంటి ఈ దుర్మార్గం, ఏంటి? ఆనాడు డాక్టర్ ఎన్టీఆర్ని చంపి నువ్వు బ్రతకగలిగావు, కానీ ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే నీ తెలుగుదేశం పార్టీ నీ చరిత్రను చూడగలిగినటువంటి మా అనేక మంది మహిళలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ ఇది చాలా నీకు వ్యక్తిగతంగా నీకు చాలా అవమానం. ఇది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నీకు ఇది అవమానం. సంఘటన జరిగి సుమారు 3 గంటలు అయింది, 4 గంటలు అయింది, కనీసం ఖండించలేడు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు తప్పు అనే మాటలు నీ నోటం కాలేదు. నువ్వు నీ కొడుకు దాడి చేయించి విజయవాడలో దాక్కుంటారా ప్రజల మధ్యకి రాకోకుండా? పత్రికా ముఖంగా నువ్వు ఖండించాలి కదా, ఖండించావా అని అడుగుతా ఉన్నాను. ఇది తప్పు అని నువ్వు అనగలిగావా? మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి నువ్వు హతమార్చాలన్నటువంటి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఇది చాలా దుర్మార్గం, ఇది అప్రజాస్వామికం. ఎన్నికల సందర్భంగా పోయిన నెల 27వ తారీఖు నుంచి ఆయన యాత్ర చేసుకుంటూ వస్తూ ఉంటుంటే ఎక్కడా ఒక్క చిన్న సంఘటన జరగలేదు. విజయవాడ నడిబొడ్డుకు వచ్చేసరికి నీ సామాజిక వర్గం, లేకపోతే నువ్వు, నీ అనుయాయులు, నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ ఈ రకమైనటువంటి దాడి చేయడం నీకు సిగ్గు అనిపించడం లేదా? ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకూడదని ఖండించేటటువంటి మనసు నీకు రాలేదా? ఇప్పటికైనా దాడిని ఖండిస్తావా, లేకపోతే దాడిని నేనే సహించేది ఒప్పుకుంటావా? ఇది నువ్వే తెలుసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి హెచ్చరిక చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. ప్రజాహితం కోరి చక్కగా తను చేసినటువంటి సేవలు, తను చేసినటువంటి సంక్షేమాన్ని, తను చేసినటువంటి పాలనా విధానాన్ని ప్రజలకి చెప్పుకుంటూ వెళ్తా ఉంటుంటే దాని మీద తిరిగి సమాధానం చెప్పలేనటువంటి నువ్వు వ్యక్తిగతమైనటువంటి విమర్శలతో ఎదుటి వాళ్ళని న్యూనతపరచాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మిస్టర్ చంద్రబాబు నాయుడు, ఇది నీకు తగదు. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటావు. నేను ఆయన చేసిన తప్పుదారు ఏమున్నాయో చెప్పొచ్చు కదా. దాడి చేయింటావా, రాళ్ళతో దాడి చేయింటావా, ఆయన నతమార్చాలని చూస్తావా? యావత్తు తెలుగు జాతి ఖండిస్తా ఉంది. ముఖ్యంగా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ప్రజలారా, తెలుగు ప్రజలారా, ప్రార్థన చేయండి, ఈ దుర్మార్గుడి చర్యను ఖండించండి.
ఆ దైవం దీర్ఘాయుస్సుతో మంచి పరిపాలకుడిగా ముందుకు సాగడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని ఆ దైవాల్ని, ఆ దేవతల్ని, దేవుళ్ళని మీరందరూ ప్రార్థించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.